శివరాత్రి వేడుకను పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలతో పాటు శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో భక్తులతో మారుమోగుతున్నాయి. దాదాపు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని రామేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికి తరలి వచ్చారు. పెద్ద ఎత్తున శివుణ్ణి దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఇటు భీమవరం పంచారామ క్షేత్రంతో పాటు పాలకొల్లు, ఇటు ఆచంట శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువజామున 4 గంటల నుంచే క్యూ లైన్లో భక్తులు భారతీయులారు మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. శివుని దర్శనం కోసం ఈరోజు శివుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం శివుని యొక్క విశిష్టత, ఈరోజు శివరాత్రి యొక్క విశిష్టత మరియు ఈరోజు భక్తులు జాగరణ చేసే కార్యక్రమం గురించి అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? భక్తులు ఇప్పటికి కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఎప్పటివరకు వీళ్ళు క్యూ లైన్లు ఎలా వచ్చే అవకాశం ఉంది? భక్తులు తెల్లవారుజామున 3 గంటలు అంటే ఈరోజు నిన్న రాత్రి 1 గంట దగ్గర నుంచి తెల్లవారుజామున 1 గంట దగ్గర నుంచి మన్నాడు అంటే తెల్లవారితే గురువారం 1 గంట దాకా కూడా భక్తులు అలా ఉంటారు. కాబట్టి స్వామివారి అనుగ్రహం పొంది ఇక్కడ ఆచంట రామలింగేశ్వర స్వామివారి అనుగ్రహంతో ప్రతి శివరాత్రి నాడు కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇంకా జనం పెరుగుతున్నారు. శివ అనుగ్రహం కలిగి స్వామివారి యొక్క ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ విశేషమైన అభిషేకం జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీవారు స్వామివారి యొక్క విశేషం ఏమిటంటే ఆచంటీశ్వరుడు స్త్రీ యొక్క సనాతన భాగం నుంచి పుట్టాడు. ఈ యొక్క భాగం ఎప్పుడూ కూడా 24 గంటలు తడిగానే ఉంటుంది. అలాంటిది విశేషం ఏమిటంటే ఇవాళ పెట్టిన గంధం మన్నాడు పొద్దున్న దాకా కూడా తడారకుండా ఉంటుంది. ఇక్కడ తడారితే కనుక గంధం ఊరంతా నాశనం అయిపోతుందని చెప్పి ఒక శాపం ఉంది. అదేవిధంగా స్వామివారు పొద్దున్నుంచి కూడా తెల్లవారుజామున 1 గంట దగ్గర నుంచి కూడా ఇక్కడ శివనామస్వరంతో పాలకొల్లు, భీమవరం, అలాగే ద్రాక్షారామం, నత్తారామేశ్వరం కన్నా విశేషమైన ఆచంట రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈ దేవస్థానానికి ఎంతో దూరం నుంచి చాలా ఊరు నుంచి ప్రయాణం చేసి స్వామివారి యొక్క ఇక్కడ రాత్రి 12 గంటల అభిషేకం, లింగోద్భాభిషేకం చూడాలి, తరించాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో రావడం చాలా విశేషంగా జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట చాలామంది హరహర మహాదేవ నామస్వరం చేస్తూ ఇక్కడ పొద్దునుంచి కూడా అభిషేకాలు చేస్తున్నారు. ఇక్కడ మహన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం, అదే రాత్రి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం, లింగోద్భాభిషేకం జరుగుతుంది. చాలా విశేషమైనది ఫలితం దక్కుతుంది. హరహర మహాదేవ. శివరాత్రి రోజు జాగరణ చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి? జాగరణ చేయడం వల్ల వచ్చే లాభం ఏమిటయ్యా అంటే ఎన్నో జీవుల్ని బతుకున్నప్పుడు ఎన్నో జీవులు తినేస్తూ ఉంటారు సంవత్సరం పాటు. ఆ జీవి దోషాలు ఏమీ లేకుండా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఏ దోషాలు లేకుండా వారి కుటుంబాలు ఆయురారోగ్యంగా ఉండడానికి, అలాగే శివనామస్వరం చేస్తూ ఈ యొక్క జాగారం చేయడం వల్ల వచ్చే లాభం ఏమిటంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు చేస్తూ ఇక్కడ శివనామస్వరం చేస్తూ ఆ స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి అనుకుంటూ ఒక్కసారైనా కనీసం ఈ ఒక్కరోజైనా శివనామస్వరం చేస్తూ గుళ్ళో గడపాలని చెప్పి అనుకుంటూ సమస్త పుణ్యక్షేత్రాలు కరగాలని చెప్పి ఉన్నత స్థాయిలోకి రావాలి. ఊరేగింపు కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది స్వామివారి అనుగ్రహంతో. కాబట్టి ఎంతో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. హర మహాదేవ్ శంభో. రోజు దాదాపు ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం? ఇంచుమించు ఒక 50,000 మంది ఉంటారండి. ఓ 50,000 మంది అంటే పొద్దున్న నుంచి తెల్లవారుజాము నుంచి ఇప్పటిదాకా కూడా, ఇప్పటిదాకా అంటే మన్నాడు 1 గంట దాకా, రాత్రి 1 గంట దాకా కూడా ఒక 50,000 మంది ఉంటారని అంచనా అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.